భారతీయ జనతా పార్టీ వెంకటగిరి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం. దీనికి ముందు వివిధ కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద సమావేశం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక పరిశ్రమలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా జన్ధన్ అకౌంట్లు, ముద్రా బ్యాంక్, మైక్రో యూనిట్స్, పీపుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ముద్రా లోన్స్ కావచ్చు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుగా మన భారతదేశం మన కాళ్ళపై మనం నిలబడాలనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల కింద ఎవరికైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి 10 ఇల్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో పిఎంఏవై ఇల్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ అభియాన కార్యక్రమంలో భాగంగా 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోమని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోమని ఇవ్వడం కావచ్చు. అనేక కార్యక్రమాలని మనకి ఎప్పుడు గతంలో చేయనటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇన్నింటి కారణం మనం రాబోయేటువంటి వికసిత్ భారత్ 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 స్థానానికి రావాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మన సుంకాన్ని పెంచటం, మరి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అదేంటి మీద కూడా మేము 25% పెంచుతున్నాం, 50, 75 ఎక్కువ మాట్లాడితే 1% పెంచుతామని మనం చూసాం. వాటన్నిటి కూడా మన భారతదేశం ఎక్కడ కూడా వెనకడుగేసేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఈ యొక్క కార్యక్రమాలన్నిటి వలన ఈ రోజు భారతదేశం పారిశ్రామిక రంగంలో ముందుకు వెళుతుంది. గతంలో కన్నా 2014 ముందు 2014 తర్వాత మనం చూసుకున్నట్లయితే విదేశీ మనం ఇంపోర్టెడ్ బాగా తగ్గిపోయింది. మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం వచ్చాం. దాదాపు 40% మనం చేరుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదంతా కూడా ఫిలప్ చేసి మనం దిగుమతులు లేకుండానే మన భారతదేశంలో తయారు చేసుకునేటువంటి స్థాయికి మనం ఎదగతామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల శ్రీకారం చుట్టింది. అంటే మనం అనేక విషయాలు మనం చూసాం. పిఎంఈజీపీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎవరైతే చదువుకున్నటువంటి వారు కావచ్చు, అవగాహన ఉన్నటువంటి కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి చదువుకున్నప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు లేనప్పటికీ కూడా వీటి కింద పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు నిలబడి 10 మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు పిఎంఈజీపీ కింద కలిగిందని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా మాంసకృతులను అభివృద్ధి చేయాలనేటువంటి ఉత్పత్తి ఎక్కువగా పెంచాలనేటువంటి ఉద్దేశంతో మంచి పౌష్టికాహారాన్ని మన భారతదేశ ప్రజానీకానికి అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎల్ఎం, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాంట్లో మనకి గొర్రెలు, అదేవిధంగా మేకలు, అదేవిధంగా నాటుకోళ్లు, పందులు పెంచుకోవడానికి 50% సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎంఈజీపీ కింద 30%, 35% సబ్సిడీ ఇస్తున్నారు. వాటిల్లో కొన్ని మిషనరీకి అయితే మన పిఎంఈజీపీ కింద 40%, 45% కూడా ఎస్సీ ఎస్టీని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవడం వల్ల ఈ రోజు పారిశ్రామికంగా మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు అందరూ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు భారతదేశంలో మనకి కొన్ని రాష్ట్రంలో ఒక పార్టీ, దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండడం వలన కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వలన కొన్ని రాష్ట్రాల్లో మనం వెనకబడిపోయాం. ఉదాహరణకు 2019 నుంచి 2024 వరకు
కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలు, చాలా పథకాలు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.